మీ శాలరీ పైన ట్యాక్స్ పెరిగిందా లేదా తగ్గిందా? యూనియన్ బడ్జెట్ 2026లో కామన్ పీపుల్కి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ అయితే ఇదే. అయితే ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి, ఎలాంటి చేంజెస్ జరగలేదు అండ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చాలా సింపుల్గా క్లియర్గా చెప్తాను. వీడియోని ఫాలో చేయండి. యూనియన్ బడ్జెట్ 2026 నుండి 27 వరకు ఫైనాన్స్ మినిస్టర్ అయితే ప్రెజెంట్ చేశారు. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 నుండి 27 వరకు ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్స్ గురించి సింపుల్గా చూద్దాం. 4 lakhs వరకు ఇన్కమ్ ఉంటే 0 ట్యాక్స్, 4 lakhs నుండి 8 lakhs వరకు ఉంటే 5% ట్యాక్స్, అయితే 8 lakhs నుండి 12 lakhs వరకు శాలరీ ఉంటే 10% ట్యాక్స్, 12 lakhs నుండి 16 lakhs వరకు ఇన్కమ్ ఉంటే 15% ట్యాక్స్, 16 lakhs నుండి 20 lakhs వరకు ఇన్కమ్ ఉంటే 20% ట్యాక్స్, ఆ తర్వాత 20 lakhs నుండి 24 lakhs వరకు ఇన్కమ్ ఉంటే 25% ట్యాక్స్, ఇక 25 మీద ఇన్కమ్ ఉంటే మాత్రం 30% ట్యాక్స్, ఇంకా ఫ్యామిలీ డిడక్షన్కి 25,000 అయితే కట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న న్యూ రిజిమే డిఫాల్ట్ రిజిమ్, అంటే ఆటోమేటికలీ ఈ రిజిమే ఇప్పుడు అప్లై అవ్వబోతుంది. కానీ కావాలంటే మనం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ డిడక్షన్స్కి అయితే అప్లై చేసుకుంటే నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 12 లక్షల మీద ఉన్నా సరే 0 ట్యాక్స్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి రిలీఫ్ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం బడ్జెట్ హైలైట్స్ అయితే చూద్దాం. రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్ డెవలప్మెంట్ కోసం అయితే 12,20,000 కోట్లను అయితే అలోకేట్ చేశారు. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్, న్యూ వాటర్వేస్ అండ్ ఫ్రైట్ కారిడార్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. స్మాల్ బిజినెస్ అండ్ ఎంఎస్ఎంఈస్ కోసం 10,000 కోట్ల ఎస్ఎంఈస్ గ్రోత్ ఫండ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ అగ్రికల్చర్ సెక్టార్ ని సపోర్ట్ చేయడానికి వాటర్ రిజర్వాయర్స్ అండ్ వెటనరీ ఫెసిలిటీస్ అయితే సెట్ చేయబోతున్నారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆయుర్వేద ఎయిమ్స్, డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఎక్కువ సీట్స్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. గిగ్ వర్కర్స్కి ఏమో సోషల్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయబోతున్నారు. ఏప్రిల్ 2026 నుండి న్యూ ట్యాక్స్ యాక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇదంతా ఎందుకంటే ట్యాక్స్ సిస్టమ్ని సింపుల్ చేయడానికి. సో ఓవరాల్గా చెప్పాలంటే యూనియన్ బడ్జెట్ 2026లో ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, జాబ్స్, బిజినెస్ గ్రోత్ మీద అయితే స్పెషల్ ఫోకస్ చేస్తుంది. మీ ఇన్కమ్, మీ ప్లానింగ్కి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. మరి మీకు బడ్జెట్ గురించి క్లారిటీ వచ్చిందా? మాకు కామెంట్స్లో చెప్పండి.